ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు ముగిసి 2.5 ఏళ్లు కావస్తుంది. అధికారం చేతులు మారింది, కూటమి గద్దెనెక్కింది. 2.5 ఏళ్లు గడిచిన తర్వాత కూడా అసలు ఆ ఎన్నికలే పూర్తి స్థాయిలో ట్యాంపరింగ్ జరిగాయి, అనేక రకాల అవకతవకలు జరిగాయి, ఆ ఫలితాలు నిజమైన ప్రజాభీష్టానికి తగ్గట్టుగా లేవు అనే మాట ఇప్పటికీ వినిపిస్తోంది. విశేషం ఏమంటే ఫలితాలు వచ్చిన కొత్తలో ఆ ఎన్నికల ఫలితాల మీద అనేక మందికి అనుమానాలు రావడం, ఆ అనుమానాలతో చాలామంది మాట్లాడడం, ఆ మాటల్లో ఏమైనా హేతుబద్ధత ఉంటే ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వడం, ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల విషయమై ఇప్పటికీ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు లేవనెత్తుతున్న అంశాల మీద ఎన్నికల కమిషన్ మాత్రం పూర్తి స్థాయి సైలెన్స్నే మెయింటైన్ చేస్తుంది. దాంతోనే ప్రజల్లో అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. ఆ ఫలితాల చుట్టూ ఇప్పటికీ చర్చ సాగుతున్నాయి. మరొక 2.5 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మళ్ళీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికి కూడా ఇంకా గడిచిన ఎన్నికల ఫలితాల గురించే జనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఎన్నికల కమిషన్ వైఖరి మూలంగానే ఎన్నికల తీరు మీద, అక్కడ వెలువడినటువంటి ఫలితాల మీద ప్రజలకు అనేక మందికి అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. రాను రాను అవి బలపడుతున్నాయి. ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ ఇంకా 2024 ఎన్నికల ఫలితాల చుట్టూనే తన క్యాడర్ని తిప్పే ప్రయత్నం చేస్తోంది. వాస్తవానికి ఆ ఎన్నికల ఫలితాల్లో నిజమైనటువంటి ప్రజాభీష్టం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడినట్టే కాదు, కూటమి గెలుపు అసలు గెలిపే కాదు అనే అభిప్రాయం మెజార్టీ వైఎస్ఆర్సీపీలో కలిగింది. అలా కలిగించడంలో ఆ పార్టీ నాయకత్వం విజయవంతమైంది. అది వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఇవ్వడానికి, ఓడిపోయేమనేటువంటి నిస్పృహ నుంచి బయట పడేయడానికి అనేక రకాలుగా తోడ్పడింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మీద దండెత్తడానికి, ఆ దండయాత్రలో కేడర్ అంతా ఏకోన్ముఖంగా కదలడానికి అనేక రకాలుగా వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడింది. కానీ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల ఫలితాల చుట్టూనే తన క్యాడర్ని తిప్పుతుంటే, తన అనుచరుల్ని ఆ దిశలో మళ్లిస్తుంటే, మరి వచ్చే ఎన్నికల ఫలితాల మీద దృష్టి పెట్టేదెప్పుడు? వచ్చే ఎన్నికల తగ్గట్టుగా సన్నద్ధం చేసేదెప్పుడు? అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాల విషయంలో అనేక అనుమానాలు ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క అంశం చుట్టూ తిరుగుతున్నాయి. తొలుత ఈవీఎంలని ట్యాంపర్ చేశారు అనే అభిప్రాయం వెలువడింది. ఆ తర్వాత ఎస్ఐఆర్ లాంటి ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలోనే అనేక రకాలుగా తారుమారు చేస్తున్నారు అనే మాట వెలువడింది. ఇక మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి చోట్ల పోలైనటువంటి ఓట్లకి, ఆ తర్వాత కౌంట్ చేసినటువంటి ఓట్లకి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది. ఒడిశాలో అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో 30%, 35% కూడా అదనంగా ఓట్లను లెక్కించే పరిస్థితి వచ్చేలా ఈసీఐ తన మొత్తం పోలైనటువంటి ఓట్ల జాబితాలో నెంబర్ని తారుమారు చేసింది అనే మాట అయితే వినిపించింది. ఆంధ్రప్రదేశ్లో అయితే అలా కౌంట్ చేసినటువంటి ఓట్ల లెక్క 17 లక్షల పైనే ఉంది అనే అభిప్రాయం అయితే పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నిజంగానే తను రాజకీయ భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలనుకుంటే ఇలా ఈసీఐ ఒక్కొక్క ఎన్నికల్లో ఒక్కొక్క పద్ధతిని అనుసరిస్తూ ఓట్లను, ఓటర్లను, మొత్తంగా ఫలితాలను తనకు తగ్గట్టుగా మలుచుకుంటున్నటువంటి తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు, ఎలా ఎన్నికలను, ఫలితాలను తారుమారు చేయడానికి తగ్గట్టుగా వ్యూహాన్ని రచించబోతున్నారు, ఇలాంటి విషయాల మీద దృష్టి పెడితే ఆ పార్టీకి ప్రయోజనం. 2024లో ఏమైంది, ఆ ఫలితాలు ఎవరికి ఉపయోగపడ్డాయి, గద్దెనెక్కింది ఎవరు, అధికారం కోల్పోయింది ఎవరు, దాని కారణంగా నష్టపోయింది ఎవరు, ఇదంతా గతించినటువంటి చరిత్ర. భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలనుకున్నటువంటి పార్టీ ఎప్పటికైనా వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఏం జరగబోతుంది, ఏం జరిగితే ఏమవుతుంది, ఈసీఐ వచ్చే ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి తగ్గట్టుగా ఏమైనా వ్యూహరచన చేస్తుందా, అలాంటి ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ ఎలా అడ్డుకోవాలి, అడ్డుకోవడానికి ఏ పద్ధతిని అనుసరించాలి, ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టిన పార్టీ మాత్రమే వచ్చే ఎన్నికల్లో గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. కాకుంటే మళ్ళీ ఈవీఎంలు ట్యాంపర్ చేశారు, ఓట్లు ఎక్కువ కౌంట్ చేశారు, కాకుంటే ఎస్ఐఆర్తో మా ఓట్లు తొలగించేశారు, ఇలాంటి మాటలు అధికారం కోల్పోయినటువంటి వాళ్ళంతా చెప్తున్నటువంటి మాటలే. కానీ అధికారం మళ్ళీ దక్కించుకోవాలి అని ఆశిస్తున్నటువంటి పార్టీ మళ్ళీ తాము గద్దెనెక్కాలంటే ఏం జరగాలి, ఏదైనా అటువైపు నుంచి అధికార యంత్రాంగం
వ్యూహాన్ని రచిస్తుంటే దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, బ్రేక్ చేయడానికి తాము ఎంతగా సన్నద్ధమవ్వాలి, ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టడం ఏ పార్టీకైనా ప్రయోజనం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా 2024 ఎన్నికల ఫలితాలు చుట్టూనే తిరుగుతూ 2029లో కానీ దానికన్నా ముందు కానీ జరగబోయేటువంటి ఎన్నికల విషయాన్ని విస్మరిస్తే మరోసారి పుట్టుమునిగే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ ఇదే తీరున ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ఎవరైనా వ్యూహరచన చేస్తుంటే, అందుకు తగ్గట్టుగా ఎత్తుగాళ్ళు వేస్తుంటే దానికి విరుగుడెలా, ప్రత్యామ్నాయం ఏంటి, పరిష్కార మార్గాలేంటి, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం ఏ పార్టీకైనా అత్యవసరం. అందుకే చాలామంది కోరుతున్నట్టుగా ఈవీఎంలొద్దు, బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాలి అనే డిమాండ్ మీద వైఎస్ఆర్సీపీ నిలబడుతుందా? ఇప్పటికే ఆ పార్టీ అధినేత అలాంటి డిమాండ్ చేశారే కానీ దానికి తగ్గట్టుగా జనాల్ని కదిలించే ప్రక్రియ కానీ, అలా ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించడం కోసం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలనేటువంటి డిమాండ్ మీద ఒక కార్యాచరణ కానీ ఆయన సిద్ధం కాలేదు. మరి అలాంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేయగలదా? ఒకవేళ చెయ్యకపోతే మిగిలిన మార్గాలేంటి? అందుకు తగ్గట్టుగా ఏ ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించదలుచుకున్నారు? చాలామంది ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్తున్నట్టుగా వీవీప్యాట్ స్లిప్పులు కూడా కౌంట్ చేయాల్సిందే అనే మాట ఏమైనా వైఎస్ఆర్సీపీ నుంచి వస్తుందా? పోనీ కాదు, మొత్తం బ్యాలెట్ కాదు, వీవీప్యాట్ స్లిప్పులు కాదు, ఇంకేదైనా ఇలాంటి ఎన్నికల్లో లోపభూయిష్టమైనటువంటి పద్ధతికి విరుగుడిగా ప్రత్యామ్నాయం ఉందా? అలాంటి మార్గాల్ని అన్వేషించడం, అలాంటి అంశాల మీద జనాల్ని కదిలించడం, తద్వారా ఈసీఐ అలాంటి ప్రయత్నం చేసేలా ఒత్తిడి తీసుకురావడం బాధ్యత కలిగిన విపక్షాలు చేయాల్సినటువంటి ప్రయత్నం. కానీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అలాంటి ఆలోచనతో ఉన్నట్టు కూడా కనిపించదు. మోదీకి వ్యతిరేకంగా నిలబడేటువంటి, మోదీకి కష్టం కలిగించేటువంటి అంశానికి తగ్గట్టుగా స్వరం వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి ఏ కోసాన సిద్ధమవుతున్న దాఖలాలు లేవు. దాంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈవీఎంలని, ఈవీఎం గవర్నమెంట్ అని, కాకుంటే ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారని ఆ తర్వాత తలబొప్పి కొట్టించుకుంటే ఏమవుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మోదీకి అత్యంత సన్నిహితంగా మెలిగారు. కానీ మోదీ, అమిత్ షా ఇద్దరు వ్యూహాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డిని ఈడ్చి పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడికి అధికారం దక్కిందనేటువంటి మాట చాలా మందిలో ఉంది. మరి మోదీ ఒక్కసారి లాగి చెంపదెబ్బ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ మోదీకి తగ్గట్టుగా వ్యవహరిస్తే ఏమవుతుందో, ఎలాంటి ఫలితాలు వస్తాయో, చివరికి మళ్ళీ ఫలితాలు వచ్చిన తర్వాత ఇలాంటి విమర్శలతో సరిపెట్టుకోవాల్సిన స్థితిలో మిగిలిపోతారో వైఎస్ఆర్సీపీ ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో తన క్యాడర్ని చైతన్యం చేయాల్సి ఉంటుంది. అది వదిలేసి ఇంకా 2024 ఎన్నికలే, అప్పుడేదో జరిగిందంటే తర్వాత ఏం జరగబోతుందన్న దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఎవరికీ ఉండదు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీకి మేలు, కాకుంటే చేతులు కాలాక మళ్ళీ ఆకులు పట్టుకోవాల్సిందే.